నువ్వు దేవుని శక్తి చేత కాపాడబడు స్వాస్యము, అది పరలోక రాజ్యంలో భద్రపరచబడింది. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన ఆ యొక్క స్వాస్యము జీవం గురించి నిరీక్షణ ప్రియులారు. ఆ నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణ అది యథార్థమైన భక్తిని కలుగజేస్తుంది. ఆ జీవితాన్ని నువ్వు కోరుకున్నావని అంటే అది వాగ్దానముగా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడని, దేవుని యొక్క మాట వల్ల నేను జీవించాలని నువ్వు జీవం వైపు, దేవుని మాట వైపు నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనేది ఒక వర్డ్గా తీసుకుంటే అది మన జీవితంలో ఏ విషయాన్ని మనకు క్లారిఫై అవ్వలేదు ప్రియులారా. నువ్వు జీవించిన నాటి నుంచి నీకు కలిగే ఫలితం అనుభవిస్తే వచ్చేదే ఆ విశ్వాస విషయంలో స్పష్టత, ఆ జీవం గురించి నిరీక్షణ విషయంలో కలిగేది స్పష్టత.